విశాఖ జిల్లా ఆనందపురంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముచ్చర్ల రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. గండిగుండంలో టీడీపీ సీనియర్ నేత స్వామినాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 2014 నుంచి 2019 మధ్య భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో అభివృద్ధి చేసినట్లు గంటా వెల్లడించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కలవచ్చు సార్, అలాగే పంచాయతీ వాటర్ ట్యాంక్ పంచాయతీ ఇబ్బంది సార్, మాకు ఇవన్నీ చేస్తారని మరి ఈ స్టేజ్ పైన అడగడం జరుగుతుంది. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అంతేకాదు నేను మీకు ఎన్ని కూడా హామీ ఇస్తా ఉన్నాను. పిల్లలు ఎంతమంది పరిగణించడానికి కూడా మీకు ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే పెన్షన్లో 4,000 రూపాయలు నేరుగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్. అలాగే మహిళలకైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంటింటికి కూడా. అలాగే రైతులకి 20,000 రూపాయలు, యువతకి నిరుద్యోగ వృత్తి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమానికి ఒక పెద్దపేట వేసే విధంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎంపీ జరగాలంటే ఒక అనుభవం నాయకుడు కావాలి. అందుకే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ఆ పూర్వవైపు రావాలి. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ రేపు 13వ తారీఖు 2 ఓట్లు మనకు ఉంటాయి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. ఎంపీగా మన సోదరుడు భరత్ పోటీ చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నాను. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా మీ అందరూ కూడా సేవ చేసి మీ రుణం చేసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ